అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? అంటే ఆ రక్షణ యొక్క విలువ ఒకసారి గుర్తెరగండి మీ జీవితంలో. అది మనుషుల ద్వారా కలిగేది కాదు, నీ అన్నదమ్ముల ద్వారా కలిగేది కాదు, ఇంకొకరి ద్వారా కలిగేది కాదు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింప లేడు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింప లేడు. ఆ విమోచింపబడేదానికి, రక్షణ పొందేదానికి ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి నీకు ఒక పిలిపిస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నా యేసయ్య ద్వారా కలిగే ఆ సిద్ధపరచబడిన రక్షణ కనులారా చూచుదువుగాక. నీకెందుకు ఇచ్చాడు ఇప్పుడు ఆయుష్ చెప్పండి? 2020లో ఎంతమంది పోలేదు? పేర పోలేదా? నోరు తెరవండి. పేర పోలేదా? వాళ్ళలో నువ్వు పోయావా? ఎందుకని? అర్థమైందా ఇప్పుడు? 2020 తర్వాత పడినోడు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంకా అర్థమవుతుంది, అర్థం కాదు నా భాష. 2020 అంటే 2020 అంటే కరోనా తర్వాత నేను మారు మనసు పొంది బాప్తిసం పొందాను అన్న చేతులు ఎత్తండి. అది ఎంతమంది చూడండి. ఎందుకు ఇప్పుడు దాకా ఇచ్చింది దేవుడు నీకు ఆయుష్? ఇప్పుడు చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా ఎందుకు బతికిస్తున్నాడు తెలుసునా? ఆయన ద్వారా కలిగే రక్షణ నువ్వు పొందుకునేదానికి మొదటిది. హల్లెలూయా. రెండో మాట చూడండి, 71 క్షమించండి, రాజుల 2వ పుస్తకం, రాజుల 2వ పుస్తకం తీస్తారా? 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని చెప్పగా 3వ వచనం చూడండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్త నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేస్తును. ఆ తర్వాత దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? గట్టి చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? మొట్టమొదటి చూడండి, నీ ఇల్లు చక్కబెట్టుకో. మొదట నీవు చక్కపడు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో. రక్షణ నీవు కన్నులారా చూడు, నేను అనుగ్రహించిన రక్షణ నీవు పొందుకో అని ఆయన ఆయుష్నిస్తాడు ప్రియమైన వాళ్ళరా. రెండవ మాట మనం ఇక్కడ గమనిస్తే ప్రియమైన వారు, అక్కడ రాయబడిన సత్యమని తెలిసిన నీ ఇల్లు ఉంది, ఆ ఇల్లు నువ్వు చక్కబెట్టుకొందువుగాక. అటు స్థితిని ప్రభు తీసుకుని వచ్చునుగాక. నీ కుటుంబం చక్కబెట్టుకొందువుగాక. ఇప్పుడు హిజ్కియా రాజును గురించి బైబిల్లో మనం చూస్తే ఆయన మంచి విశ్వాసము కలిగిన వాడు అని ఉంది, దేవునిని హత్తుకొనిన వాడు అని ఉంది. అర్థమవుతుందా? దేవుని మందిరాన్ని శుభ్రపరిచిన వాడు అని ఉంది, దేవుని మందిరంలో దీపాలు వెలిగించిన వాడు అని ఉంది. అన్ని మంచి పనులే చేశాడు ప్రియమైన వారు. అర్థమవుతుందా? దేశం అంతా బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు, అంత బాగు చేశాడు. బాగు చెయ్యింది ఏదంటే ఇంటిని బాగు చేసుకోవాలా. అర్థమవుతుందా? తన కుటుంబాన్ని అతడు బాగు చేసుకోవాలా. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది చూడండి, కావాలంటే అదే అంటారే, అదే కొంతమంది అంటారు చూడండి, ఈ అయ్యగారి మాట బయట అయితే ఎట్లా చూస్తున్నారు, ఈ అయ్యగారి మాట ఈ అమ్మగారి మాట బయట అయితే చెల్లుద్ది కానీ ఇంట్లో. ఇప్పుడు అర్థమైందా? బాగా అర్థమైద్దులే మీకు. హల్లెలూయా. అమ్మా మందిరానికి రా, అయ్యా మందిరానికి రా, అమ్మా మందిరానికి రా, అయ్యా మందిరానికి రా అంటుంటే నీ మాట ఈ రోజు వరకు విన్నాడా? నువ్వు ఎంతమంది బయట వాళ్ళకి చెప్పావు అమ్మా మందిరానికి రా, మందిరానికి రా, మందిరానికి రా అంటే వాళ్ళు ఎంతమంది మందిరానికి వచ్చారు? ఎంతమంది రక్షణ పొందారు? అర్థమవుతుందా? అదేదంటారు కదా, పేరు గొప్ప, నీ పేరు అన్ని చోట్ల బారు మోగిపోద్ది, ఇంట్లో తప్ప. ఇల్లు మాత్రం పెంట కుప్పగా మారిపోతుంది, ఇల్లు మాత్రం పెంట దిబ్బగా మారిపోతుంది. అయితే బయట మాత్రం నీకు అందరూ మంచి వాళ్ళే, అంతా బాగు చేసి అందరినీ బాగు చేసిన వ్యక్తివే, ఇంట్లో మాత్రం బాగు చేసుకోలేకపోతా ఉన్నాం. అందుకని ప్రభు అంటాడు, హిజ్కియా
నువ్వు చేసి అన్ని బాగానే ఉన్నారా, నాకు తెలుసురా, నేను చూశాను రా బాబు, నీ క్రియలు బాగానే ఉన్నాయి, నీ సహనం బాగానే ఉంది, నువ్వు చేసిన పనులు బాగానే ఉన్నాయి, అన్ని దేవుని మందిరం, దేవుడు 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 అంట, నువ్వు తిరిగిన తిరుగుడు అని చేసిన పనులు నాకు తెలుసు. అయితే నీ ఇల్లు చక్కబెట్టుకోపో, ముందు ఏం చక్కబెట్టుకోవాలా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే నీకు నీ ఇల్లు చక్కబెట్టుకో అని. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితంలో ఇక మీదట ఇల్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమై జీవించుదురుగాక. అర్థమవుతుందా? అందరినీ రక్షణలోకి నడిపించానండి, అందరి రక్షణలోకి నడిపించానండి అంటున్నావు, కానీ నీ భార్యను రక్షణలోకి నడిపించలేకపోతున్నావు, నీ భర్తను రక్షణలోకి నడిపించలేకపోతా ఉన్నావు. నీ పిల్లలు ఉంటారే, నీ కన్న పిల్లలు నవమాసాలు మోసి పేగులు తెంచుకొని ఏమండి పుట్టారే, నా కన్న పిల్లల్ని అని అల్లారు ముద్దుగా పెంచుకున్నావే, వాళ్ళు నీ మాట వినడంలే, వాళ్ళు నీతో రాలేకపోతున్నారు. ఇప్పుడు ఎక్కడో గమనించు, ఈ సమయంలో ఎక్కడో గమనించు. అర్థమవుతుందా? ప్రభు ఎందుకు ఇంకా ఆయుష్ ఇచ్చే తెలిసినా, ఇంకా నువ్వేం చేయాలి? నీ ఇంటిని చక్కబెట్టుకుందువు గాక. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు గమనిస్తే కొంచెం లోతుకు పోతే ఈ హృదయం అనేది కూడా ఇల్లు అని రాయబడి ఉందా లేదా? చెప్పండి గట్టిగా. అందరికీ మంచి మాటలు చెప్తావు, అందరికీ బుద్ధి కలిగిన మాటలు చెప్తావు, అందరికీ గద్దెంపు కలిగిన మాటలు చెప్తావు, అందరికీ హెచ్చరిక కలిగిన మాటలు చెప్తావు, అందరూ బాగుపడే మాటలు చెప్తావు, నువ్వు మాత్రం బాగుపడాలి. అవునా కదా? నీ జీవితం మాత్రం బాగుపడాలి, పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటావు. ప్రైస్ లార్డ్ అంటే ప్రైస్ లార్డ్. తేలు తెలుసా మీకు? తెలుసా తెలీదా? చూసారు ఎప్పుడన్నా? తేలు, మండ్రగబ్బ ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ముందు పక్కేమో ఇట్లుంటాయి, వెనక పక్కేమో ఇట్లుంటుంది. అవునా కదా? ముందు పక్క మీరు చూడండి, కావాలంటే ప్రైస్ లార్డ్ అన్నా, అక్కయ్య ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్కయ్య, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాస్టర్ అమ్మ గారు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత పైకి బ్రహ్మాండంగా నటిస్తారో అమ్మ. నోట్లో వెళ్ళి పెట్టినా కూడా నేను కొరకలేను. అమ్మ అట్టిపండి అమ్మ, ఒలిసి పెట్టానమ్మ, తినమ్మండి, అబ్బాయి తినలేనండి, తినలేనండి, జ్యూస్ చేసి ఇస్తే తాగుతానండి అంటారు. అర్థమవుతుందా? ఏది ముందు పక్క, ఏది ముందు పక్క, అర్థమైందా? ముందు పక్క ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంట ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ కొట్టాల్సిన కాడ కొడుతుంది ఈ మనిషి. అర్థమవుతుంది? పాముకేమో తలలో ఉంటుందంట, తేలికేమో కొండలో ఉంటుందంట, మనిషికేమో టాప్ టు బాటం అంతా విషయమే. నీ ఇంటిని బాగు చూసుకోలేకపోతావు, నీ జీవితాన్ని బాగు చూసుకోలేకపోతా ఉన్నావు, నీ జీవితాన్ని చక్కదిద్దుకొనలేని ఆ జీవితం ఏమండి నువ్వు జీవిస్తున్న ఆ పరిస్థితిని నా యేసయ్య ఎరిగి ఈ రాత్రి నీ అంతరంగ లోతులో దాగిన స్థితిని ఎరిగి మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాను తెలిసినా నీకు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని. ఎందుకు? నీ కొరకు నేను తండ్రిని ప్రతిమాడుకున్నా తెలిసినా నీ ఇల్లు చక్కబెట్టుకుందువుగాక. హృదయమైన ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. తర్వాత నీ కుటుంబాన్ని ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ సంఘమనే ఆ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోగలగాలి. ప్రియమైన వాళ్ళు, అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా నీ వ్యక్తిగత జీవితము అనుభవం ఒకసారి గుర్తెరగండి. యేసు ప్రభు ఉన్న ఆ రోజుల్లో చెప్పిన మాట ఏం తెలిసిన? వేషధారులారా. ఏమన్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేయుదురు కానీ అవి లోపట దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి. ఒరే గుడ్డి పరిసయ్యుడా, ఒరే గుడ్డోడా, ఒరే కళ్ళు లేని కబోజీ, వ్యక్తిగత జీవితానికి వచ్చి కొద్దిగైనా ఆలోచన చేయగలుగుతున్నావా? పైకి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నావు, పైకి తెల్లగా ఉన్నావు, పైకి ఎర్రగా ఉన్నావు, పైకి బుర్రగా ఉన్నావు, పైకి చామసాయిగా ఉన్నావు, పైకి అన్నీ బాగానే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న కంపు రాకూడదు, నిన్ను కంపులు కొడతానే ఉన్నా, బాగానే ఉంది, కాదన్నంలే. అయితే లోపల ఉన్న కంపు ఎలా పోతుంది? సమాధి చూడండి కావాలంటే ఎలా ఉంటుంది. మన పండుగ చూసి చేశారా లేదా? చేసే ఉంటారు బ్రహ్మాండంగా. హల్లెలూయా. పైకి మాత్రం తెల్లగా కనపడుతుంది. లేకపోతే ఈ మధ్య ఆ పని కూడా లేకుండా ఒకేసారి ఏకంగా టైల్స్ కనిపిస్తూ ఉన్నారు. అవునా? టైల్స్ కనిపించే ఉంటారు, తర్వాత మార్పులు చేపిస్తున్నారు, ఇంకా రాజస్థాన్ నుంచి కూడా తెప్పిస్తూ ఉంటారు. వాడు కూడా మంచి కాస్ట్లీ
అర్థమవుతుందా? సరే, కాస్త అవి తీసి లోపల చూస్తే ఏముంటుంది? కుళ్ళిపోయి కంపు కొడతా ఏమంటే దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోతుంది పరిస్థితి. అందులో ఉన్న శవం ప్రియమైన వాళ్ళరా, అలాంటి జీవితం ఈ రోజున వ్యక్తిత్వంలో కనిపించకుండాను గాక. హల్లెలూయా. మనం పైకి ఎలా అయితే కనిపించగలుగుతూ ఉంటామో లోపల కూడా అదే జీవితం ఉండును గాక. హల్లెలూయా. తేలులాగా పైకేమో ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అని గుంటలు తీసేకాడ గుంటలు తీయకూడదు. అర్థమవుతుందా? కుట్టే కాడ కుడుతుందా, నాకేమీ తెలియదు అన్నట్లుగా అంత చిన్న రంధ్రం ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతుంది. ఇక ఎతికి సావాలా, అది యాడిగిపోయిందినా, ఏం చేస్తుందో, అసలు ఏం కుట్టింది, ఏది శమ కుట్టిందా, మండకప్ప కుట్టిందా, తేలు కుట్టిందా, లేదా ఏం కుట్టింది, పాము కుట్టిందా, ఏం అర్థం కాదు. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ స్వభావాలు మార్చబడును గాక. ఈ నూతన సంవత్సరం నిశ్చయముగా మీరు రూపాంతరపరచబడుదురు గాక, దేవునికి దగ్గరగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. మీ జీవితం మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, పాత్రలు మీరు అందరు తోమారా లేదా? ఏంటి అప్పుడు చూస్తున్నాను, అర్థమవుతుందా భాష? మరి అర్థమైతే చెప్పరే, అడిగినప్పుడు చెప్పాలి కదా. చదువుకుంటే సరిపోయిందా? ఏముండాలా? సంస్కారం ఉండాలి. నేను అనడంలా, సంస్కారం ఉండాలంట. అడిగినప్పుడు చెప్పాలా లేదా? ఇప్పుడు చెప్పండి, తోమారా లేదా? ముందు పైన దోమతారా లోపల దోమతారా? లోపల ఇలా చెయ్యి పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఈ పైది కూడా ఇలా వస్తుంటుంది పాత్ర. అందుకని నువ్వు లోపల ఎంతకైతే జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉంటావు, పైన కూడా అంత శుభ్రం అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు లోపల శుభ్రం చేస్తూ ఉంటే చాలు, పైన పాత్ర శుభ్రంగా దానికే అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? గమనించండి. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో లోపల ఎంతకైతే శుభ్రపరుచుకుంటూ ఉంటామో అంతగా పై జీవితం కూడా శుభ్రమైపోతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు పెద్ద పోటుగాలు లాగా, ఏమో తెలుసిన, నా హృదయం దేవునికి సమీపంగా ఉంది. నీకు తెలుసా ఏందిరా? నీ పై రూపం కనిపించట్లేదరా దరిద్రుడా. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అర్థం కావడం లేదా? ఎక్కడ నిలబడుతున్నావు అర్థం కావడం లేదా? బైబిల్లో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడిచేది అదే పని, నువ్వు చేసేది అదే పని కదా. పొద్దున్న లేస్తే దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నువ్వు నిలిచేది ఎక్కడ? తర్వాత కూర్చున్నది ఎక్కడ? డబల్ మీనింగ్ మాట్లాడే దగ్గర కూర్చొని ఇప్పుడు తాటి చెట్టు కింద నిలబడి నేను కళ్ళు తాగట్లేదండి అంటే ఎవరు నమ్ముతారా? మరి మీ జీవిత పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? యేసు నామములో రూపాంతరము చెందుదురుగాక, లోపల శుభ్రమగునుగాక. సున్నము కొట్టిన గోడల్లాగా ఏమంటే సమాధుల్లో ఉన్న శవాలు కుళ్ళిపోయినట్లుగా పాడైపోయినట్లుగా ఆ జీవితం ఇక మీదట కనిపించకుండానుగాక. లోపల శుభ్రపరుచుకుంటా ఉంటే బయట కూడా ఏమవుతుంది? అది శుభ్రమైపోతా ఉంటుంది, రోజు శుభ్రమైపోతా ఉంటుంది. ఒకేసారి అవుతుందని నేను చెప్పను ప్రియమైన వాళ్ళ అన్నా కదా. ఒకేసారి మిద్ది మీదకి ఎక్కేస్తామా? మెట్టు ఎక్కుతా పోతా అంటే ఒక్కొక్క బుద్ధి ప్రభు దగ్గరికి చెప్పి, ప్రభా ఇదిగో ఈ దరిద్ర బుద్ధి నాలో ఉంది ప్రభా, ఇది తీసేసి మీ స్వభావం దయచేయ్యా. నీలో ఉన్న దరిద్ర బుద్ధి ఆయనకి ఇస్తా ఉంటే ఆయన మంచి బుద్ధి నీకు ఇస్తా ఉంటాడు. అర్థమవుతుందా? నీలో ఉన్న అపవిత్రత, ప్రభా నాలో ఈ అపవిత్రత ఇది మీరు తీసుకొని దానికి సంబంధించిన పవిత్రత నాకు దయచేయి అని అంటా ఉంటే ఆయన ఏం చేస్తాడు? పవిత్రత దయచేస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా ఆయనకి ప్రియులంగా ఇక మీదట మార్చబడుదుము గాక. సంవత్సరం ఎందుకు ఇస్తాడయ్యా అంటే, ఎక్కువ కాలం బతికేటట్లుగా ఎందుకు చేస్తాడయ్యా అంటే, ఏమండి సంపాదించి ఏమండి ఇక్కడ కూడబెట్టుకొని నాకెంత ఉంది అని చెప్పుకునే దానికి కాదు. ఎంత సంపాదించాను, పోయిన సంవత్సరం 4 ఎకరాలు ఇచ్చాడు, ఈ సంవత్సరం 8 ఎకరాలు కావాలని ప్రార్థన చేస్తున్నాను. 8 ఎకరాలుగా 16 ఎకరాలు ప్రభుత్వం గాక. అదేమో నువ్వు తీసుకుపోతావా? నా దగ్గరికి రండి, ఎవరు తీసుకుపోతావా? నోళ్ళు ఎవరు తీసుకుపోతారా? ఇంతకుముందు ఎవరు తీసుకుపోయారండి? 16 ఎకరాలు లేకపోతే 1800 ఎకరాలు తీసుకో. దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటే ఆయన ఎంతైనా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎప్పుడు పైకి నువ్వు తీసుకెళ్ళలేవు, నీతో కూడా రాదు అది.
అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, జలగ ఉంది తెలుసునా? జలగ తెలుసునా? అదేమంటది? దానికి ఇద్దరు కూతురు ఉంటారంట, కుమారులు లేరంటలే. ఎవరున్నారంట? చెప్పండి గట్టిగా. ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఇద్దరు కూతురు చూడండి, ఎమ్మో మమ్మీ సంక్రాంతి పండుగ వచ్చింది మమ్మీ, ఎమ్ము మమ్మీ. ఆ తర్వాత వేసవికాలం సెలవులు వస్తాయి మమ్మీ, వేసవికాలం సెలవులు వచ్చాయి మమ్మీ, అందరూ టూర్కి పోతున్నారు మమ్మీ, కొంచెం ఇస్తే నేను కూడా పిల్లలతో. చెప్పండి, పీడించేది మీరే కదా. ఎంతైనా ఈని ఏమిచ్చావు, ఎంతైనా ఈని, ఆ పిల్లకి ఎంతైనా ఈని ఏమిచ్చావు అనేవాళ్ళు ఎవరు అని అంటే, ఇప్పుడు చెప్పండి, జలగకున్న కూతురులే, కొడుకులు కాదంట, ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. అదేవిధంగా మీరు చూడండి, దేవుని దగ్గర ఇమ్ము 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 దేవుడు అంటాడు, తీసుకో 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 అంటాడు. అది చూడండి, తాగి 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 అదేమైనా అనుభవిస్తుందా? జలగ అనుభవిస్తుందా? కింద పడి పొట్ట పగిలి చస్తుంది. ఇంకా మరి దానికి ఎందుకు ఆశీర్వాదం? ఎందుకు ఇమ్ము 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 అన్నది దేనికి? అది దేవుడు ఏమంటాడు? ఈ ఈ ఈ అంటే తీసుకో 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 అంటాడు. నువ్వు తినేది ఏంది? అంత రొట్టె ముక్క, ఉప్పు ఉండదు, కారం ఉండదు. చక్కెర వేస్తేనేమో నాకు షుగర్ అంటావు, ఉప్పు వేస్తేనేమో నాకు బీపీ అంటావు. ఇంకెందుకు నీకు ఆశీర్వాదం? ఉన్నది చాలదా? ఎంత తింటామండి? ఎన్ని తింటామండి? 2 ఇడ్లీలు తింటాం, లేకపోతే 4 దోశలు తింటాం, 4 చపాతీలు తింటాం, లేకపోతే 4 ఇడ్లీలు, 4 చపాతీలు, 4 దోశలు, 4 పెసరట్లు తింటాం ఒక పూటకి, అంతేనా? అంతకంటే ఎక్కువ తింటావా? మరి దానికి ఎందుకు? 4 ఇళ్ళు ఉన్నాయనుకో, 4 ఇళ్ళు పడుకుంటావు ఒకే రోజు. 4 రూములు ఉన్నాయనుకో, 4 రూములు పడుకుంటావా? అక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు పడుకుంటావా? ఒక్క రూమ్లో పడుకుంటాం. ఒక్క మనిషి ఎంత తింటాడు? అది దేవుడు మీకు ఇలేదా? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రాకులాడమాకండి, పరుగులు ఎత్తమాకండి, అరువులు చాచమాకండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని వాక్యం రాయబడిన మాట తెలిసిన, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నువ్వు అడగాల్సిన అవసరం లే. నాకి 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 అని అడగాల్సిన అవసరమే లేదు. ఆయనకి అన్నీ తెలుసు, నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయన తెలుసు. ప్రియమైన కనుక నీ జీవితం ఏం కాదు తెలుసు, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ముందు నీ జీవితం చక్కబెట్టుకోవాలి, నీ జీవితం చక్కబెట్టుకోవాలి. నేను మా మందిరంలో చెప్తా ఉంటా, ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత బట్టి చెప్తా ఉంటా. దేవుడు ఎప్పుడు నేను చేసేదాన్ని కోరుకోడు. అర్థమవుతుందా? మీరు చేసేదాన్ని కోరుకోడు అంటే మీరు చేసే పరిచర్య కావచ్చు, లేకపోతే మీరు ఖర్చు పెట్టే రూపాయి అవి కోరుకోడు. దేవుడు ముందు కోరుకుంటూ తెలిసిన, నీవు నాకు కావాలరా అంటాడు. నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు చేసేది కాదు, నువ్వు పెట్టేది కాదు, నాకు అవసరమైంది. ముందు నువ్వు కావాలి నాకు. అర్థమవుతుందా? కయ్యూను అర్పణను దేవుడు మొట్టమొదటి దేవుడు కయ్యూను అర్పణ కాదు, కయ్యూను అతను కావాలి. అతను అదే సమయంలో హేబేలు అర్పణను ఆయన ఏం చేశాడంటే, లక్ష్య పెట్టంటే అంగీకరించాడు. ముందు హేబేలు, తర్వాత అర్పణ. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ కొత్త సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చిన ఆ ప్రేరేపణ బట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నా. నా దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలుగజేయును గాక. హల్లెలూయా. మిమ్మల్ని చూసిన వారు యేసయ్యను చూడగలుగుదురు గాక. మిమ్మల్ని చూసిన వారు ప్రియమైన వాళ్ళరా, ఇక మీదట ఇదిగో వీళ్ళండి దేవుని బిడ్డలంటే, వీళ్ళండి యేసు ప్రభు బిడ్డలంటే అని యేసు ప్రభుని ప్రత్యక్ష పరచడం ఇక మీదట మీలో చూచునుగాక, మీ సంఘములో చూచునుగాక, మీ ఇంట్లో చూచునుగాక, మీ ప్రాంతంలో చూచునుగాక. హల్లెలూయా. ముందు ప్రియమైన నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం తీయండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన మొదటి చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. తల్లులు చదివితే బాగుంటుందేమో కదా, అంటే మీ వాయిస్ షార్ప్గా ఉంటుంది కదా, అందుకని చదవండి గట్టిగా. అది గట్టిగా అందరు చదవండి, అందరు తప్పులేదు, అందరు చదవ, దేవుని వాక్యమే కదా, అందరు చదవండి. అటువలే స్త్రీలారా మీరు
పేతురు చదువుకున్నాడా? ఏమన్నా చూస్తున్నారు? చదువుకున్నాడా? చదువు లేదు, విద్య లేని ఉందా బైబిల్లో? అయితే ఆయన ఎంత జ్ఞానంగా చెప్తున్నాడు చూడండి, ఎంత జ్ఞానంగా చెప్తున్నాడు చూడండి. ఏమో తెలిసిన, అటువలే స్త్రీలారా మీరు చెయ్యంది అదే కదా, అవునగా? మీ నోటి నిండా నవ్వును కాక, మీరు చెయ్యంది అదే కదా, అవునా కదా? వాస్తవం ఒప్పుకోండి. దేవుని దగ్గర కనికరాన్ని పొందుకుంటారు. బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నా దేవుని ద్వారా మీరు కనికరింపబడుదురుగాక. అది చెయ్యండి ముందు. ఏది అంటే చెప్పండి, స్వపురుషులకు లోబడి ఉండండి. తర్వాత చూడండి, అందువలన గట్టిగా, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను ఏంటంట విని కాదు, చూచి వాక్యము లేకుండానే వారు తమ భార్యల నడవడి వలన. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైతే ఆ పని చేయండి. ఇప్పటి నుంచి తీర్మానం చేసుకోండి. ఇప్పటి నుంచి తీర్మానం. ఈ 2026 సంవత్సరం జనవరి నెల చెప్పండి 15వ తేదీ 9:40 అవుతుంది. తీర్మానం చేసుకోండి. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా. ఎవరు మీకు ముందే చెప్పి, విద్య లేని పామరుడు, చదువు లేనివాడు, సంజ లేనివాడు, ఏ స్కూల్కి పోలేదు, ఏ కాలేజీకి పోలేదు, ఎక్కడికి పోలా. దేవుడు ఇచ్చిన ఆత్మశక్తితో, ప్రియమైన వల్ల ఆ జ్ఞానంతో నింపబడి ఆ పరిశుద్ధాత్మ రాపించింది ఎవరు? బైబిల్ రాపించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎలా రాయించాడో గమనించండి. స్త్రీలారా మీ పురుషులకు సొంత. ఏ పురుషులకి? స్వపురుషులకి, అద్దె పురుషులకు కాదు, అలా పక్కింటి పురుషులకు కాదు, పక్కింటి ఆమె పురుషులకు కాదు. ఎవరు? ఏ పురుషులకి? స్వపురుషులకి. అంటే ఎవరు? కట్టుకున్న భర్త. కట్టుకున్న భర్త, అద్దె భర్త కాదు. కట్టుకున్న భర్తకి మీరు లోబడి ఉండండి. వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, తిట్టిపోతాడా, నీ మాట వినకుండా తిరుగుతున్నాడా, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడా, ఇష్టముచ్చుడిగా ఏమంటే కుటుంబం అంటే ఏమాత్రం భారం బాధ్యత లేక తిరుగుతున్నాడా? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి, మా ఉపవాస ప్రార్థన పెట్టండి, ఎన్ని ఉపవాస ప్రార్థన పెడితే ఏం ప్రయోజనం? ముందు నీ బుద్ధి మారుద్దా? అర్థమవుతుందా? ఇక్కడేమో యేసయ్యా నా భర్తను మార్చయ్యా అంటుండే, అక్కడికి పోయి నీ ధూము తగల అంటుంటుంది. ఎవరిని? మరి ఇంకా ఆయన మారుతాడా? ఆయన నిన్ను చూశాడు కదా. ఏం చూశాడు? నువ్వు మాట్లాడడం చూడలేదా? చూశాడా లేదా? చూశాడా? బైబిల్ ఏమనుంది? మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఏ ప్రవర్తన? మరి మీ ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు? నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఇదే చెప్తా. హల్లెలూయా. మా భర్త మారలేదన్నా, భర్త ముందు నువ్వు మారు. ఎవరు మారాలా? మారు మనసు పొందానని చెప్తుంటివి. 1వ వారమా 2వ వారమా? మొదటి వారం. ఇక్కడికి వస్తుంటివి, మళ్ళీ ఇటు పెడుతుంటివి. ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు పాపం? అన్నీ తెలిసినా కూడా ఏం చేస్తాడు? ఇరిచి. అవునా కదా? మనం ఏం చేస్తాం? చెప్తాం. ఏమని? మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు తీసుకోండి అని చెప్తాం. అవునా కదా? మీరేమో అలాగే ఉన్నా ఆ మనస్సాక్షి మొద్దు బారిపోయి, బండబారిపోయి ఇట్లా పెడితే ఏం చేయలేక పాస్టర్ గారు ఇరిచి పెడితే మళ్ళా ఆ సమయంలో అంతే. అది దాటితే చాలిక. దేవుడు ఎట్లాగో చూడండి, మనిషికి ఒకే నూరు పెట్టాడు. చెవులు ఎన్ని పెట్టాడు? 2. కళ్ళు ఎన్ని పెట్టాడు? 2. మరి అదే దేవుడు 2 నూరులు పెడితే పరిస్థితి ఏంది? 1 నూరుకే తట్టుకోలేకపోతాం. ఆ ఇంట్లో కానీ, ఆ బజార్లో కానీ, లేకపోతే ఆ సంఘంలో కానీ 1 నూరుకే కష్టమైపోతా ఉంది. మరి ఇంకా 2 నూరులు పెట్టుండి ఇంకెట్లా? ఇది ఇటు పోయి ఉంటే. హల్లెలూయా. కనుక నా తల్లులు కాబట్టి దండం పెట్టి చెప్తా ఉన్నా, మీలో ఒకనిగా
మీలో ఒకనిగా చెప్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే మీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మనం చెప్పే మాటల కంటే చెప్పండి గట్టిగా, మనల్ని చూస్తారు, దేవుని బిడ్డలని చూస్తారు. అర్థమవుతుందా? నీ భర్త కూడా నీ ఇంట్లో చూస్తాడు. ఈ మనిషి మందిరానికి పోతుంది కదా, ఆయనకు తెలుసు. తాగుబోతుడికి వాక్యం తెలియదని ఎప్పుడు అనుకోమాకండి. అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరికి సాతానుగాడు వచ్చి వాక్యమే చెప్పాడు, ఇంకేమన్నా చెప్పాడా? గట్టిగా చెప్పండి. అని ఇప్పుడు సాతానుగాడికి వాక్యం తెలుసో తెలియదా? తాగుబోతుడు ఎవరు? ఆ దెయ్యం పడితేనే కదా, దెయ్యం పడితేనే కదా, సైతానుగాడు పడితేనే కదా తాగేది. మరి ఇప్పుడు వాళ్ళకి వాక్యం తెలీదా? నీ భ్రమ, నువ్వు అనుకోవడం వాక్యం తెలియదని బ్రహ్మాండంగా తెలుసు. ఆ తాగుబోతుడు చూస్తానే ఉంటాడు, తిరుగుబోతుడు చూస్తానే ఉంటాడు. ఈ మనిషి పోతా ఉంది, పొద్దున్నే పోతుంది. బుధవారం పోద్ది, గురువారం పోద్ది, శనివారం పోద్ది, ఆదివారం పోద్ది. బుద్ధి మారలేదు ఇంకా అని అనుకుంటారా? అనుకోడా? కనుక నా మాటిని ప్రియమైన వాళ్ళరా, ముందు మీ అంతరంగ స్వభావం మార్చుకోండి, మీ ఇల్లు చక్కబెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ సంవత్సరం ఇచ్చిందంటే, ఇప్పుడు చెప్పండి, ఆయుష్ ఎందుకు ఇస్తాడంటే దేవుడు? గట్టి చెప్పండి. నీ స్వభావం మారాలి, నీ బుద్ధి మారాలి. మొదట రక్షణ కళ్ళతో చూసేదానికి, తర్వాత నీ ఇల్లు ఏం చేయాలి? గట్టి చెప్పండి, చక్కబెట్టుకో. అందుకనే చూడండి, అంత పేరు మోసాడు హిజ్కియా రాజు, అంత పేరు మోసాడు. బైబిల్లో ఉంది, అతన్ని వంటి విశ్వాసము కలిగిన వాడు ఉండలేదా? సమమైన వాడు ఇంకొక. అంత విశ్వాస వీరుడండి. ఎంత నమ్మకమో దేవుడు అంటే, దేవుని మీద ఆనుకుని ఉన్నాడు, హత్తుకొని జీవించినవాడు, దేవుడిని వెంబడించినవాడు, వెనక తీయకుండా ప్రియమైన వాళ్ళరా. అంతటి స్థితిలో ఉన్నా తన కుమారుడు మనస్సే జీవితంతో ఎంత దారుణంగా తయారైపోయిందో గమనించారు మీరు? ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు అది అంటారు కదా, పండిత పుత్ర పరమ. తండ్రి ఏమో పుత్రుడు, తండ్రి ఏమో పండితుడు. గమనించండి, తండ్రి ఏమో పండితుడు, పుత్రుడేమో పరమ. కొంచెం ఆలోచన చేయండి, ఎంత దారుణం. ఏది? విశ్వాసం కలిగిన ఆయన ఇంట్లో, దేవుణ్ణి వెనుక తీయకుండా వెంబడించిన ఆయన ఇంట్లో, దేవుణ్ణి హత్తుకున్న ఆయన ఇంట్లో, దేవుని మందిరం బాగు చేసిన ఆయన ఇంట్లో, తలుపులు తెరిచిన ఆయన ఇంట్లో, ఏమంటే లేవీల్ని ఏర్పరిచిన ఆయన ఇంట్లో, దేవుని మందిరం ప్రతిష్ఠించిన ఆయన ఇంట్లో ఇలాంటి వాడు ఉన్నాడు. అందుకని దేవుడు అంటాడు, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో బిడ్డ. దేశమంతా చక్కబెట్టింది సార్లే, దేశమంతా చక్కబెట్ట సార్లే, నీ ఇల్లు చక్కబెట్టుకోపో ముందు పోయి. హల్లెలూయా. యేసయ్య కృప దయచేయును గాక. క్రొత్త సంవత్సరంలో యేసు నామములో ఒక్కొక్కరి ఇల్లు చక్కబెట్టుకొందురు గాక. తద్వారా ప్రియమైన వాళ్ళు ఆ పని చేసి చూడండి. నా భర్త రావట్లేదు అంటున్నారే, వాళ్ళందరూ అదేదంటారు, నీ కొంగు పట్టుకునే వచ్చును గాక. అదే పోతుందా? ఆ పని చేసి చూడండి, మీ విధేయులై చూడండి ముందు. హల్లెలూయా. ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. దేవుని సేవే చేస్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఏమండి, పరిచర్యలో పానార్పణంగా పోయబడుతున్న వ్యక్తి, ఆయన పిల్లలు చూస్తేనే దుర్మార్గులుగా తయారైపోయారు. దావీదు రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు, ఆయన కుమారుడు ఎలా మారిపోయాడు గమనించండి. అబ్షాలోము ఎలా మారిపోయాడు, అదోని ఎలా మారిపోయాడు గమనించండి ప్రియమైన వాళ్ళరా. అలాంటి స్థితిలో నీకు ప్రభు గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో యెహోషువను చూస్తే ఆయన ఇల్లంతటిని ఎంత చక్కబెట్టుకున్నాడో, ప్రియమైన వాళ్ళు. అందుకని ఆయన అంటాడు, అరే మీరు ఏటైనా బాగుండ్రా, ఏ సావైన జామండ్రా, నాకెందుకురా, నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారు